సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది పనితీరు? పనితీరు బాగా బ్రహ్మాండంగా రామరాజ్యం లాగా. రామరాజ్యం. ఓకే. ధర్మాన్ని 4 పాదాలతో నడుపుతున్నాడు. సీఎం గారు పనితీరు ఎలా ఉందంటారు చంద్రబాబు గారు? పనితీరేమని నేను చెప్తుండేది, ధర్మాన్ని 4 పాదాలతో నడుపుతున్నాడు. రామరాజ్యం లాగా ఉంది. అది కృతయుగంలో ఎలా ఉందో రాజ్యం అలా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఇస్తాడు, నిదానం ఇస్తాడు. ఇప్పుడు గోదావరి కృష్ణా పుస్తకాలు వస్తాయి, అప్పటికి రోడ్లు గీడ్లు మొత్తం ఇచ్చేస్తాడు. మొత్తం ఒకటి ఆపుడు. అంటే జగన్ గారు అంటే ఈ ప్రభుత్వం అంతా ఫెయిల్ అయింది. ప్రతిపక్షాలు అలాగా అంటుంటారు సార్. ప్రతిపక్షాలు ఇప్పుడు తమిళనాడులో ఎలా జరిగింది ప్రతిపక్షాలు అలాగే అంటూ ఉంటారు. మామూలు తర్వాత తెలిసిద్ది ఎలక్షన్ టైంలో. అది అన్ని ఆయన హామీలకి మళ్ళీ వచ్చేది నేనే అంటారు జగన్ గారు. దాని గురించి అంటారు. జగన్ అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, అందరూ అంటారు. కానీ అప్పుడు అదంతా ఎవరి చేతిలో ఉందో? జనాల చేతిలో ఉందండి. జనాల చేతిలో ఉంది. ఇప్పుడు ఈయన కాశీ అన్నపూర్ణ విశాలక్షలాక రోజు ఈ అమ్మ 5 రూపాయలు మాకు బయట అంటే 100, 150 పెట్టాలి సార్. 5 ఇప్పుడు నాకు 4,000 పెన్షన్ వస్తుంది. నాకు మందులకి అన్నా క్యాంటీన్ నాకు జీవనము సరిపోతుంది. ఇంకా దీనికి నాకు ఇంకేం కాదు సార్. నాకు డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు? డెవలప్మెంట్ సూపర్గా ఉంది. డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం? అమరావతి గురించి ఇప్పుడు అమరావతి బాగా చేస్తాడు కదా సార్. అమరావతి బాగా సూపర్గా చేస్తున్నాడుగా. అమరావతి చేస్తాడు. పుష్కరాలు టైంకి రోడ్లు గేట్లు మొత్తం సింగపూర్ టైప్లో చేసేస్తాడు చూడు కావాలంటే. ఇంకా 2 సంవత్సరాలు, రేపు వచ్చే నెలకి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 3 సంవత్సరాల్లో మొత్తం చేసేస్తాడు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం నా అభిప్రాయం ఏముంది, మళ్ళీ వచ్చేదే చంద్రబాబు, ఇక లోకేష్ సీఎం అయిపోతుంది. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాది 100% ఓకే. 100% ఓకే. ఇది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరో మోడీ గారు కానీ, ఎవరైనా కానీ ఏంటి వాళ్ళైతే మాత్రం పర్ఫెక్ట్గానే పర్ఫెక్ట్గా పనిచేపిస్తున్నారు. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. అది కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పని మాత్రం బాగుంది. డెవలప్మెంట్ అంతా బాగా డెవలప్మెంట్ మొత్తం బాగానే ఉంది. డెవలప్మెంట్ మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదో దానికి నచ్చకపోవచ్చు ఏంటి, అది పెద్ద విషయం ఏం కాదు. అది కానీ నడుస్తుంది కదా, నడిచేదే కావాలి ఎవరికైనా కానీ. ఏంటి నడవంది ఎవరికి అవసరం లేదు. అమరావతిని క్యాపిటల్గా అనుకుంటున్నారు కదా, డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే ఇప్పుడు అదే రాజధాని. గత ప్రభుత్వం మావిగన్ అని మొదలెట్టింది, ఇప్పుడు అమరావతి. ఈ రెండిట్లో లేదు. ఎందుకంటే 3 రాజధానులు 30 రాజధానులు ఇవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజధాని అమరావతి ఏంటి, అక్కడ వాళ్ళు ఎంత ఇరుకులో ఉన్నా సరే ఏంటి దానిలోనే చేద్దామని చెప్పనేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళకి ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుందని చెప్పండి. నాకు కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. గుడ్, బాగా చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. ఎలా డెవలప్మెంట్ మొత్తం ఎలా ఉంటుందండి? అంతవరకు బాగుందండి. నిజంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? అన్నీ చేశారు. ఒకటే అంటే లేడీస్కి 1500 అది ఒకటే తప్పించి మిగతా అన్నీ చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? వీళ్ళు వచ్చాక ఇంకా పేదలకు బాగా ఎక్కువ చేశారండి. వీళ్ళు వచ్చిన తర్వాత పేదలకు కానీ, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, లేకపోతే ఏదైనా సరే అన్నీ బాగా చేశారు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. అమరావతిని క్యాపిటల్గా చేసి ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇది కూడా హైదరాబాద్ లాగా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే సేమ్ అది అప్పుడు చేసింది సేమ్ చంద్రబాబు గారు, ఇప్పుడు ఇది కూడా చేస్తారని నమ్మకం ఉంది. చిన్నదైనా కూడా ఇప్పుడు ఇండియా ఇంతే అండి. 100 కోట్ల మంది అయినా, 10 కోట్ల మంది అయినా, 1000 కోట్ల మంది ఇందులోనే చేయాలి. ఇది పెరగదు. ఇండియా పెరిగితే సముద్రంలో పడతాం, లేకపోతే హిమాలయస్లో కలిసిపోతాం. అందుకని ఉన్న చిన్నదైనా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్లీ. మాటల కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే వెరీ గుడ్ కాంబినేషన్. ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. పర్వాలేదు, బాగానే ఉందంట. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది?
నేనంటే ఒక స్టూడెంట్ని. ఇప్పుడు స్టూడెంట్ కదా, నిత్య ధరలు అన్నీ పెరిగాయి కదా. అయితే స్టూడెంట్లకు ఉపయోగపడేది ముందు అన్ని క్యాంటీన్లు. అయితే ఈ అన్ని క్యాంటీన్ అనేది స్టూడెంట్లు కాలేజీలు ఉన్న చోట, కొంచెం కోచింగ్ సెంటర్లు ఉన్న చోట కొంచెం ఈ గవర్నమెంట్ కొంచెం అందుబాటులో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నిరుపేదలకి చాలా కష్టపడుతున్న అన్ని క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉంది క్వాంటిటీ, ఎలా ఉంది? అన్ని క్యాంటీన్ రోజు వస్తున్నామండి, బాగానే ఉంది. అన్ని టైం టేబుల్ వారిగా పెడుతున్నారు. ఎలా ఉంది అన్న పరంగా, ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక జాబ్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉందండి? ఎడ్యుకేషన్ ప్రకారంగా బాగానే ఉందండి. ఎడ్యుకేషన్ ఇప్పుడు రాష్ట్రం కొంచెం ఇది ఉంది కదా, నోటిఫికేషన్ అనేది లోకేష్ గారు సంవత్సరానికి 20 లక్షలు ఇస్తామన్నారు కదా. కొంచెం ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పనితీరు అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఇది ఉంది కదండి, కొంచెం గాడిలో పెడుతున్నారు. నిరుద్యోగ అంటే ప్రైవేట్ కంపెనీ లోకేష్ గారు మొత్తం తెస్తున్నారు కాబట్టి లైన్లో పెడుతున్నారు. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల తర్వాత, ఇంకా 5 సంవత్సరాల తర్వాత మనకి నిరుద్యోగి అనేది కొంచెం ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయినట్టు ఇక్కడ ఏపీ కూడా రాజధాని పూర్తి అయితే మనకి నిరుద్యోగి అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవస్థల్లో అయినా వెళ్ళిపోతారు నిరుద్యోగి వాళ్ళు. ఇప్పుడు మొత్తం ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, పేదరికం నుంచి పై స్థాయి దాకా మొత్తం చదువుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగి అనేది పోయింది. ఆటోమేటిక్ గవర్నమెంట్ జాబ్లు కూడా వదులుతారు. కాకపోతే ముందు రాష్ట్రం ఏంటంటే 5 సంవత్సరాలు గాడిలో పెట్టాలి కదా. ఇప్పుడు రాష్ట్రం అల్లకొల్లంగా ఉంది, అనేక పరిస్థితులు ఇబ్బందులు ఉంది, అయినా కూడా నడుపుకొని ఈ సంక్షేమ పథకాల నుంచి ముందు నడుపుకొని వెళ్తున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పరంగా ఎలా డెవలప్మెంట్ ఉంది? గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ 20 నెలల్లో ఈ బ్రిడ్జిలు కానీ, ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు ఈ బ్రిడ్జిలు కానీ, రోడ్ల వ్యవస్థలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా, మన ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడితే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఉన్నా కూడా మన నీటి అనేది స్టాక్ అవుతుంది రోడ్ల మీద. ఇది చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ముందు ఫ్యూచర్కి ముందే డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇది అవుతుంది, రోడ్లు లేనిది గుంతలు, ఇది బ్రిడ్జిలు కానీ అన్ని సహకారం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓటమి ఇంప్రూవ్మెంట్ అంటే రాష్ట్రం అల్లకంగా ఉంది, రాష్ట్ర ఇబ్బందులు ఉంది కండి. స్టూడెంట్లు కదా, ఇబ్బంది ఉంది, అనేక ఇబ్బందులు ఉన్నాయి కదా. ఆ ఇబ్బందులని ఈ 5 సంవత్సరాలు అనేది సరిపోదు, ఇంకా 10 సంవత్సరాలు అనేది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అయితే నెక్స్ట్ ఇది 10 సంవత్సరాలు నడిపితే పవన్ కళ్యాణ్ కనుక ఉంటే అన్ని అభివృద్ధి చెందిద్ది. నారా చంద్రబాబు గాడిలో పెడతారు. హైదరాబాద్కి పెట్టినట్టు రాజధాని కూడా పెట్టే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇల్లు బాగా చేస్తున్నారు కదా. ఇప్పుడున్న రేట్ల మీద గ్యాస్ పెట్టడానికి డబ్బు అవుతుంది కదా. ఇప్పుడు టిఫిన్ పెడతాం కూడా మంచి పని, అందరూ బాగా చేస్తున్నారు. ఎలా ఉంది అన్న క్యాంటీన్ ఫుడ్? బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. ఎలా డెవలప్మెంట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది? బాగా చేస్తారు. ఎవరైనా సరే ప్రభుత్వం వాళ్ళ డబ్బులు బట్టి డెవలప్ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అయ్యండి మాకు తెలియదు. ఏది బాగా చేస్తుందని అనుకుంటున్నారు? అప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే ఎవరైతే డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉండేది ఎవరైనా బాగా చేస్తారు. అది ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, ప్రస్తుతానికి బాగా చేస్తుంది. పర్లేదు.